ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ములక్కాడలతో డ్రమ్ స్టిక్స్ తో బార్లీ సూప్ ఈ సమ్మర్ కి మీరు కూలింగ్ కోసం ఎలా చేసుకోవచ్చో ఈ రోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మన శరీరంలో ఉన్న నీరు కాస్త మోతాదుకి మించి పేరుకున్నప్పుడు ఆ నీటిని బయటికి పంపించి శరీరానికి మంచి ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచడానికి బార్లీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి బార్లీ గింజల్ని మనం నానబెట్టేసి తీసుకున్నాం. ఆ నానబెట్టిన బార్లీ గింజలు హాఫ్ కప్, 2 ములక్కాడలను కట్ చేసేసి ముక్కలుగా తీసి మనం పెట్టుకున్నాం. కాస్త పుదీనాకులు, తేనె, కొద్దిగా నిమ్మరసం. ఈ సూప్కి కొద్దిగా మంచి టేస్ట్ కోసం అల్లాన్ని ఉపయోగిస్తాం. ప్రెషర్ కుక్కర్లో ఇటు అల్లము, తేనె, కొద్దిగా నిమ్మరసం, ములక్కాడు ముక్కలు, బార్లీ గింజలు వీటన్నిటిని వేసి పుదీనా కూడా వేసేసి ఉడికించేద్దాం. గ్యాస్ పొయ్యి వెలిగించుకుని దీని మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసి ములక్కాడ ముక్కలు, బార్లీ గింజలు, పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ అల్లం తురుము, ఉప్పు లేని చప్పదనం లేకుండా తేనె, ఒక 1/2 చెక్క నిమ్మరసం, నీళ్ళని 1 కప్పు పోసుకుంటే సరిపోతుంది. సుమారుగా 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది. మునక్కాడ ముక్కల్లో చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకనే మన పూర్వీకులు ఆచారాల్లో, వంటల్లో అన్నిట్లో ఏదైనా సరే 2, 3, 4 ములక్కాడ ముక్కలన్నా వేసుకుని వండుకోమంటారు. అసలు అన్ని సూపుల కంటే నేను బాగా ఇష్టంగా మన ఆశ్రమంలో తాగేది ములక్కాడ సూప్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి. ఆ 2 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఇక ప్రెషర్ కుక్కర్ కట్టేసి, ఇక ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? ములక్కాళ్ళని తీసి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ ములక్కాళ్ళ లోపల గుజ్జును మాత్రం అట్లా పిండేసేసి మనం తీసుకోవాలి. అట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఆ సూపులో ఆ ములక్కాడ గుజ్జు కలిపేస్తాం. డ్రమ్ స్టిక్ బార్లీ సూప్ రెడీ అయింది. ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇద్దాం. చాలా బాగుంటుంది ఈ సూప్. మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం కొద్దిగా పిండాల్సి వస్తుంది. ఫైనల్కి ఒక్కసారి కలిపేసేసి డ్రమ్ స్టిక్ బార్లీ కోల్డ్ సూప్. ఇది వేడివేడిగా తాగకూడదండి, చల్లగా ఉన్నప్పుడు తాగాలి. మట్టి పిడతల్లో పోసుకోండి, న్యాచురల్ కూలింగ్ చాలా బాగుంటుంది ఈ సూప్. ఇది సమ్మర్కి మంచి కూలింగ్ని ఇస్తూ బాడీకి కావలసిన మినరల్స్ని, యాంటీ ఆక్సిడెంట్స్ని రిచ్గా అందించే ములక్కాడతో ఈ స్పెషల్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి తప్పనిసరిగా మీరు అందరూ ట్రై చేసి చూడండి. మన ఆశ్రమంలో 15 రోజులకి 15 రకాల సూపులు ఇస్తుంటాం. అందులో ఒక స్పెషల్ సూప్ డ్రమ్ స్టిక్ సూప్. మరి ఈ సీజన్ మారినప్పుడల్లా కొద్దిగా ఎప్పుడన్నా కావాలంటే మనం ఇందులో కాస్త బార్లీ వేసి చేసుకుంటే సమ్మర్కి చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా కాంబినేషన్ ఇచ్చాం. ఈసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.